హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు మేడ్చర్లో ఉన్న హనుమాన్ టెంపుల్కి వెళ్ళాను. భీష్మ ఏకాదశి రోజు వెళ్ళాము ఈ గుడికి. చాలా బాగుంది. డిండిగల్ దగ్గర హనుమాన్ టెంపుల్ పెద్దది. ఆ పక్కన ఆశ్రమం మాత్రం చాలా బాగుంది. పెద్దగా ఉంటుంది ఆశ్రమం కూడా. అక్కడ రోజు భీష్మ ఏకాదశి రోజు విష్ణు సహస్ర పారాయణము అలా జరిగింది. దాని తర్వాత అన్న మహాప్రసాదం కూడా పెట్టారు. చాలా బాగుంది. అక్కడైతే చుట్టూ వాతావరణము చాలా మంచి అనిపించింది. ఆశ్రమం అయితే చాలా బాగుంది. అక్కడ గురువు గారు గణపతి సచ్చిదానంద గురువు గారు కూడా ఉన్నారు. కాకపోతే అక్కడ ఆ రోజు రాలేదు, వేరే గురువు గారు వచ్చారు. స్వామివారి అష్టాక్షరి అందరికీ తెలుసు కదా. 8 అక్షరాల నామం స్వామివారికి ఓం నమో నారాయణ. మనం స్వామి దీపావళి వచ్చే వరకు 5,000 మంది అభిమానులతో విష్ణు సహస్రనామం 27 ఆవర్తుల పారాయణని స్వామివారు జీవించడానికి వచ్చింది. కానీ మనం ఎంత అదృష్టవంతులమో పుష్పగిరి పీఠాధిపతి గారు జగద్గురు శ్రీ 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 విద్యాశంకర భారతీ మహాస్వామి గారు మన ఈ సంకల్పాన్ని మెచ్చి మనందరినీ తీర్చడానికి వచ్చేసి ఉన్నారు. ఎంత అదృష్టవంతులో మనం స్వామివారి చేతన విద్యారణ్య భగవత్పాద దివ్య చరణ అర్చన తత్పరుడు పుష్పగిరి పీఠాధీశ్వరుల యొక్క దివ్య చరణాల విందములకు అనంతకోటి సాష్టాంగ ప్రణామాలు సమర్పణం చేస్తూ అవధూత దత్తపీఠాధీశ్వరుడు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారి దివ్య చరణములకు కృష్ణ భగవానుడు అనునిత్యము కూడా పఠించి 48 రోజులు దీక్షగా ఆయన చెయ్యగా తద్వారా 16,008 మంది భార్యల ఎందు ఈ 2025 వచ్చేసరికి ప్రజలందరూ కూడా ఈ ఫోన్ యొక్క మమకారంలో పడిపోయి సమయాన్ని సర్వనాశనం చేసుకుంటారు. ఒక్క ఫోనులో పడిపోయి యావత్ జీవితం సర్వనాశనం అయిపోతుంది కలియుగంలో. I would like to welcome Honorable Governor of Telangana, Shri Jishnudev Varmaji, with a big round of applause. మనందరం ఎంతో అదృష్టం చేసుకున్నాము. మనమందరం ఎంతో అదృష్టం చేసుకున్నాము. అతిరథ మహారథుల ముందర మనం స్వామివారి నామాలు చెప్పడం అన్నది ఎంతో అదృష్టం చేసుకున్నాము. మన తెలంగాణ Governor of Telangana, Shri Jishnudev Varmaji, is here to bless us all. As Bhagavad Seva creating daily session, Vishwas has launched several initiatives. Divya Darshan, Divya Namakal, chanting Naam Prasannam. Shankhi Chakri Chanandaki, Shriman Narayano Vishnu, Vasudevo Virakshatu, Varamali Gadishangi, Shankhi Chakri Chanandaki. స్వామివారి పేర్ల రూపాన మనం ఒక వరల్డ్ రికార్డ్ స్థాపించాము. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. సత్యజ్ఞాన సుఖస్వరూపమమలం క్షీరాబ్ది మధ్యస్థితం योगारूढमतिप्रसन्नवदनं भूषा सहस्रोज्ज्वलं महा संस्थापना इदाभिवृद्धि अनंत श्री विदुषित श्री श्री विद्याशंकर भारती महास्वामी స్వయం బుద్ధితో అన్నాడు. అంటే అప్పట్లో వచ్చినటువంటి విద్యా విప్లవ కారణం మన సంస్కృతి సనాతన ధర్మాన్ని అభ్యసించడం మానేసి కొత్త రకమైనటువంటి ఆశలు అక్కడికి వెళ్ళారు. You cannot see
a second, for a minute, you will become blind, so that you will see me. Divyam dadami te chakshuhu. So, how these children are so bhagyavantas? Arjuna was not seeing anything, he saw God, right? These children are not seeing chakshuhu. Dhanyavad. మన ఈ బ్లైండ్ పిల్లలకి క్లాస్ తీసుకున్నది కూడా మన గురువు గారే, శ్రీధర్ ముళ్ళగురు గురువు గారు. అభిషేక్ శర్మ గారు వచ్చారు. One second, ma'am. I think 2-3 years back, we chanted in your presence in that Annamaya Bhavan. He recognized today. నాకు ఇంకొంచెం శబ్దం కావాలి, కొద్దిగా నాకు చెవుడు ఉంది. ఇందిరారమణ గోవింద, లక్ష్మీరమణ గోవింద, రమారమణ గోవింద, ధాత్రీ వరద గోవింద, ధరావరద గోవింద, మేదినీ వరద గోవింద, గోవింద గోవింద గోవింద. స్వేచ్ఛా కేసరినః స్వచ్ఛ స్వచ్ఛాయ ఆయాసితేందవః త్రాయంతాంగో మధురిపోః ప్రపన్నార్తి ఛిదో నఖాః. మాతా రామో మత్పితా రామభద్రో భ్రాతా రామో మత్సఖా రాఘవేశః సర్వస్వం మే రామచంద్రో దయాళుః నాన్యం దైవం నైవ జానే న జానే. అదృష్టే దర్శనోత్కంఠ దృష్టే విచ్ఛేస్కారాలు చూస్తున్నాను. పరమ పవిత్రమైనటువంటి పాప పవిత్రమైనటువంటి ఏకాదశి. మామూలుగా తిథులలో శుక్లపక్షంలో కృష్ణపక్షంలో వచ్చేటువంటి ప్రతి ఏకాదశి తిథిని కూడా మనం చేసుకోవాలనేటువంటి ఆలోచన తప్పించి ముందుగా వెళ్ళి పేడి ఆంజనేయ స్వామి వారిని ఆశ్రయించాలని కానీ, దానికి ముందు పుష్కరిణి స్నానం చేయాలని కానీ, ఆ తరువాత వరాహవతుడైనటువంటి హరిని దర్శించాకే కలియుగ దైవమైనటువంటి వెంకటాచల విభూతిని దర్శించాలనేటువంటి సంప్రదాయాన్ని పాటించాలి. కనుక స్వామి పుష్కరిణి స్నానం కలియుగంలో చాలా దుర్లభం. ఎందుకైందంటే వైకుంఠ నగరపు ఆకారం కలిగినటువంటి పుష్పకీర్తి
औषधं जगतस्येतुः सत्यधर्मपराक्रमः